హలో! హాయ్ అండి. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ను మ్యాగ్నేట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపోను సాల్ట్, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్, కసూరి మేతి, పసుపు, ధనియా పౌడర్, చికెన్ మసాలా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ వేసి ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ముక్క ఉడికింది. ఇంకా ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా అలానే తీసుకోవచ్చు. నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వాటిని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని షాజీరా, బిర్యానీ ఆకు 2, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. సాల్ట్, మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి ఉడికించాలి. రైస్ 3/4 వంతు ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ అన్నీ తీసేయాలి. ఇలా ఒక జల్లెడలోకి వంపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని అడుగున వేసుకోవాలి.
చికెన్ వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను ఇందులో వేసుకోవాలి. వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం చికెన్ను పైన వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ను పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ను వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. కొంచెం పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చివరగా ఫుడ్ కలర్ను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారుగా ఇలా పొడి పొడిగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.